శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 12 చాప్టర్లో 17 శ్లోకాల నుంచి దక్షుడు చేసిన ఆ దీర్ఘకాలమైన తపస్సుకి పైగా కఠోర వ్రతాన్ని అంత దృఢ విశ్వాసంతో చేశాడు. ఆ నియమాలు కూడా చాలా సంతోషంగా అవి అను అనుకరించి చేశాడు. ఎక్కడ కొంచెం కూడా నిరుత్సాహకు లోబడకుండా చేశాడు. దానికి ప్రసన్నతతో అమ్మవారు ఎప్పుడైతే దర్శన భాగ్యాన్ని ఇచ్చిందో, దర్శన భాగ్యం ఇవ్వటమే కాకుండా ఆ దర్శనానికి మళ్ళీ ఆనందంగా కృతాకృతుడిని అయిపోయానని అమ్మవారిని స్తుతిస్తాడు. అప్పుడు అమ్మవారు మాట్లాడుతూ నీ అభిష్టం ఏదో అడుగు, ఆ వరాన్ని నేను ఇస్తాను, పైగా నీకు ఇవ్వలేదంటూ కూడా ఏదీ లేదు అని. బ్రహ్మో ఉవాచ జగదాంబా వచః శ్రుత్వా తతో దక్షః ప్రజాపతిః సుప్రహష్టాతరః ప్రాహ నామం నామం చ తాం శివాం. ఎప్పుడైతే ఆ జగదంబిక అలా పలికిందో, నీకు ఇవ్వలేదంటూ కూడా ఏమీ లేదు, అందుకని ఏది కావాలో అది అడుగు అని. ఆ జగదంబ ఒక్క మాటలు వినేసరికి ఆ ప్రజాపతి అయిన దక్షుడు ఎంతో ఆనందానికి లోబడిపోయాడు. అందుకని మళ్ళీ మళ్ళీ ఆవిడకి నమస్కరిస్తున్నాడు. ఎందుకంటే ఏదైతే అసాధ్యమో కానీ అక్కడ కృపతో ఆవిడ ఆ దర్శనాన్ని ఇప్పించింది. పైగా అప్పుడు కృపతోనే ఆ అభిష్టాన్ని కూడా అడుగుతుందన్న ఆనందంలో ఆవిడికి అంతలాగా మనసావాచాకరమణ ఎన్ని నమస్కారాలు చేసినా అది తక్కువే, ఇలాంటి భాగ్యం నాకు మళ్ళీ మళ్ళీ దొరకనిది అన్న భావనలో చేస్తున్నాడు. దక్ష ఉవాచ జగదంబ మహామాయే యది త్వం వరద మమ మత్వచః శృణు సుప్రీత్య మమ కామం ప్రపూరయ. దక్షుడు మళ్ళీ ఆ జగదంబికతో ఇలా అన్నాడు, ఓ జగదంబ, ఓ మహామాయ, నిజంగా మీరు నా పట్ల ప్రసన్నులైతే, నాకు వరం ఇవ్వాలని మీరు అనుకుంటే నా ఒక్క మాటలు విని ఆ మనోరథాన్ని పూర్ణం చెయ్యండి. అంటే మనస్సులో ఏదైతే కోరుకుందో అది నేను వ్యక్తపరుస్తున్నానో దాన్ని నెరవేర్చమని అడుగుతున్నాడు. మమ స్వామి శివో యోహి సజాతో బ్రహ్మణ సూత రుద్రనామ పూర్ణ రూపావతార పరమాత్మన. ఎవరైతే నా స్వామి అయిన ఆ రుద్రుడు ఉన్నాడో, ఆ పరమేశ్వరుడే రుద్ర రూపంలో, ఆ బ్రహ్మ ఒక్క పుత్ర రూపంలో కూడా ఆ పరమేశ్వరుడే ఉద్భవించాడు, అవతరించాడు. అయితే ఆ పరమాత్మ రుద్ర రూపంలో కూడా మళ్ళీ ఎలా ఉన్నాడు, పూర్ణ అవతారంలోనే ఉన్నాడు. అందుకే ఇక్కడ ఆయన పూర్ణ అవతారంలో ఉన్నాడు, కానీ మీరు ఇంకా అవతారాన్ని స్వీకరించలేదు. తవావతారో నో జాతః కా తత్పత్ని భవేత్తతః తం మోహయామహీశానామవతీర్య క్షితౌ శివే. అంటే ఎప్పుడెప్పుడైతే ఎలా అయితే పరమాత్మ ఏ ఏ రూపాలు తీసుకున్నా శక్తి కూడా మళ్ళీ దానికి అనుగుణంగా, అయితే భైరవ అయితే భైరవి అని, అలా నారాయణ అలా ఏ రూపాన్ని తీసుకున్నా, విష్ణు రూపంలో మళ్ళీ లక్ష్మీలాగా తానే వచ్చింది. ఎక్కడెక్కడ పరమాత్మ అవతారాలు తీసుకుంటాడో అక్కడక్కడ శక్తి కూడా ఉద్భవిస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ తానే పరమాత్మ అయినప్పటికి కూడా పూర్ణ అవతారంలో మళ్ళీ ఇక్కడ బ్రహ్మ యొక్క పుత్రుడు రూపంలో ఉద్భవించిన ఆ పరమేశ్వరుడే, కానీ ఇప్పుడు దాకా మీరు అవతరించలేదు. అందుకుని మీ రహితంగానే ఉన్నాడు. అందుకని ఆయనకి భార్య కాగలిగిన వాళ్ళు ఇంకో వాళ్ళు ఎవ్వరూ లేరు, అవ్వలేరు కూడా. అందుకే ఓ పరమేశ్వరి, ఈ భువియందు మళ్ళీ మీరే అవతరించి మళ్ళీ ఆయన్ని మోహానికి అంటే భార్యగా నిన్ను స్వీకరించేలాగా మళ్ళీ అది కూడా నువ్వే చెయ్యాలి. తద్రుతే తస్య మోహాయ నాశక్తన్యా కదాచన తస్మాన్ మమ సుతా భూత్వా హరజాయ భవాధునా. అందుకే ఓ పరమేశ్వరి, మీరు కాకుండా ఇంకా ఎవళ్ళు కూడా ఆ పరమాత్మని మోహానికి గురి చెయ్యలేరు, అది అసంభవం. అందుకే మీరు నాకొక్క కూతురుగా ఉద్భవించి జన్మ తీసుకుని ఆ పరమేశ్వరుడికి భార్య, రుద్రుడికి భార్యగా అవ్వండి అన్నాడు. ఇతం కృత్వా సులీలాం చ భవత్వం హరమోహిని మమేవేష వరో దేవి సత్యముక్తం తవాగ్రతః. అందుకే ఈ ప్రకారంగా ఉత్తమ లీలా విశారదుడైన ఆ పరమాత్మకు మళ్ళీ లీలా విశారదిగా మీరే ఆయన్ని మోహంలోకి తీసుకురావాలి. అందుకే ఈ ఒక్క వరాన్నిచ్చి, అంటే నా ఇంట్లో పుత్రికగా జన్మించి మళ్ళీ ఆ పరమేశ్వరుని భర్తగా పొందేలాగా. అందుకే ఇక్కడ నేను సత్యమే చెప్తున్నాను. అందుకని ఈ యొక్క నా కోరికను మీరు నెరవేర్చండి. మీ రూప లావణ్యాల ద్వారా తప్పితే ఇంకా ఎవరికీ కూడా సాధ్యం కారు. మీరు తప్పితే ఆయన్ని ఎవరు మోహింప చెయ్యలేరంటే ఇందులో ఎక్కడా కూడా స్వల్పంగా కూడా నాకు లాభం అని కానీ, ఇది నాకు ఇంకొకలాగా ఎక్కడ ఉపయోగపడుతుందని కూడా లేదు. అందుకే ఇది నేను పరమ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను అన్నట్టుగా చెప్పాడు. అందుకే సత్యం ముక్తం,
सर्वत्र न केवलं स्वार्था न केवलं मे अस्ति सर्वेषां जगतामपि ब्रह्म विष्णु शिवानां च ब्राह्मण प्रेरितो अहम्. పైగా ఇదేదో నేను నా స్వార్థం కోసం అడుగుతున్నట్టుగాని మీరు అనుకోవచ్చు కానీ, నాకు ఇవ్వవలసిన వరం ఇదే. నాతోనే కాదు సకల జగత్తుకి కూడా దీనివల్ల మేలు కలుగుతుంది. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. పైగా ఇక్కడ నిజంగానే పరమేశ్వరియే తన పుత్రికగా పుడుతుందంటే ఆ జన్మ సార్థకం, అలాగే ఆ వంశం సార్థకము. అందుకే ఇక్కడ సంపూర్ణమైన లోకాలకి ఇందులో నాది ఎటువంటి స్వార్థం కూడా లేదు. లోకహితార్థమై బ్రహ్మ విష్ణు ఇలా మహేశ్వరులకి ఎలా అయితే అంటే ఇక్కడ సృష్టికర్త రూపంలో ఉన్నది తానే, పోషణకర్త రూపంలో ఉన్నది తానే, అలాగే లయకర్త రూపంలో ఉన్నది కూడా తానే. అందుకే సంపూర్ణమైన లోకాలకి ఎలా అయితే ఉన్న ఆ పరమాత్మను మళ్ళీ ఆశ్రయించవలసింది కూడా మళ్ళీ ఈ పరమేశ్వరునే. కాబట్టి ఇలా చెయ్యటం ద్వారా ఇది మళ్ళీ నా స్వార్థం ఏమీ లేదు. ఇక్కడ మళ్ళీ వాళ్ళ ఒక్క స్వార్థమే ఉన్నది. ఎవరిది? బ్రహ్మ ప్రేరణ కారణంగా నేను వచ్చి మిమ్మల్ని తపస్సు చేయటం, ఈ వరాన్ని అడగటము. అంటే నేను ఇక్కడ ఎవరిని? నిమిత్త మాత్రుణ్ణి. ఆ ప్రజాపతి రూపంలో నేను ఉన్నప్పటికీ కూడా సృష్టికర్త నాకు చెప్పిన కార్యాన్ని నేను ఇలా చేశాను. అయితే ఇందులో నా స్వార్థం ఏమీ లేదు, నా లాభం కూడా ఏమీ లేదు అన్నాడు. బ్రహ్మో ఉవాచ ఇత్యాకార్య ప్రజేషస్య వచనం జగదంబిక ప్రత్యువాచ విహస్యేతి స్మృత్వా తం మనసా శివం. మళ్ళీ బ్రహ్మ నారదుడికి చెప్తున్నాడు. దక్షుడు ఒక్క మాటలు వినిన తర్వాత జగదాంబిక మళ్ళీ ఆ మనస్సు అన్నది పరమేశ్వరుని ఒక్కసారిగా స్మరించి నవ్వుకుంటూ ఆ దక్షుడితో ఇలా చెప్తుంది. దేవ్యువాచ తాత ప్రజాపతే దక్ష శృణు మే పరమం వచః సత్యం బ్రవీమి త్వద్భక్త్యా సుప్రసన్నాఖిల ప్రధా. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకు పరమేశ్వరి మళ్ళీ దక్షుడితో చెప్తుంది. ఓ దక్ష ప్రజాపతి, నేను చెప్పేది సరిగ్గా విను. నేను పరమ సత్యాన్ని చెప్తున్నాను. ఆ భక్తితో ఏదైతే తపస్సు చేశావో నేను నిజంగా చాలా ప్రసన్నురాలయ్యాను. అందుకుని నువ్వు అడిగిందంతా కూడా నేను ప్రసాదించటానికి ఇక్కడికి వచ్చాను. అది నీకు ప్రసాదిస్తున్నాను అని. అహం తవ సుతా దక్ష త్వజ్జాయాయ మహేశ్వరి భవిష్యామి న సందేహస్త్వద్భక్తి వశవర్తిని. అందుకే నేను ఉత్తమమైన విషయాన్ని నీకు చెప్తున్నాను, పరమ సత్యము. నీ భక్తికే మెచ్చి నీకు ఇక్కడ సంపూర్ణ మనోవాంఛితవన్నీ కూడా నేను నీకు ఇస్తున్నాను. దక్ష, నేను మహేశ్వరిని. పైగా నేను నీ భక్తికి ఆధీనురాలనైపోయాను. భక్తికే లొంగుతాడు పరమాత్మ, పరమేశ్వరి అయినా. అందుకే నీ ఇంట పుత్రికగా ఉద్భవించటానికే నేను ఇక్కడికి నీకు ఆ వరాన్ని ఇవ్వటానికి వచ్చాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ భక్తికి వశమైపోయి నీ ఇంటే నేను పుత్రికలాగా వస్తున్నాను అని. యత తథా యత్నం కరిష్యామి తపః కృత్వా సుదుఃసహం అరజాయ భవిష్యామి తద్వరం ప్రాప్య జానక. ఓ అనఘ అంటే పాపం నుంచి విముక్తి పొందినవాడా, ఇంత అత్యంత కఠోరమైన తపస్సు చేసి నన్ను ప్రసన్నురాల్ని చేసుకున్న ఆ భక్తికి నేను లొంగిపోయాను. అందుకే ఇక్కడ ఆ పరమేశ్వరుడు ప్రాప్తించటానికి, ఆయనకి భార్యగా అవ్వటానికి నేను నీ ఇంట పుత్రికలా జన్మిస్తాను. అప్పుడు నీ పుత్రికగా ఉండి అప్పుడు నేను ఆయన్ని భర్తగా పొందుతాను అని. నా అన్యతా కార్య సిద్ధిర్హి నిర్వికారి చ స ప్రభు విధేర్విష్ణుశ్చ సంసేవ్య పూర్ణ ఏవ సదాశివ. ఈవిడ ఎలా అయితే భక్తులకు ఒక ఆధీనంలో వచ్చేస్తుందో భక్తితో, అలాగే ఇప్పుడు కఠోరమైన తపస్సు చేసైనా సరే నేను ఆ పరమను స్వీకరించేలాగా నన్ను ఆయన ప్రసన్నుని చేసుకుంటాను. ఇది తప్పితే ఇంకా వేరే మార్గం కూడా లేదు. ఈ కార్యం ఇంకో ఉపాయం లేదు సిద్ధించటానికి. ఆ సదాశివుడు ఎప్పుడూ నిర్వికారుడుగానే ఉంటాడు కాబట్టి ఆయన్ని నేను మళ్ళీ ఈ తపస్సుని ఆధారం చేసుకునే ఆయన్ని నేను పొందాలి. ఆ పరమేశ్వరుణ్ణి నేను
ప్రసన్నుని చేసుకుంటేనే అప్పుడు నన్ను భార్యగా స్వీకరిస్తాడు అని. వేరేది మార్గం లేదు. పైగా ఎలా అయితే బ్రహ్మ ఇంకా విష్ణు సేవించుకుంటున్నారో సదాశివుణ్ణి, వికారరహితంగా ఎప్పుడూ పూర్ణంగా ఉంటున్న ఆ సదాశివుణ్ణి నేను ఇలా ఈ కార్యం జరగాలి అంటే, ఈ కార్యసిద్ధి అవ్వాలంటే మళ్ళీ అదొక్కటే మార్గము. తపస్సు తప్పితే ఇంకో మార్గం లేదు. ఎలా అయితే ఇంతకాలం తపస్సు చేసి ప్రసన్నురాలిని చేసుకున్నాడు. ఈవిడ మళ్ళీ అవతరించటమే కాకుండా ఈవిడ కూడా మళ్ళీ అదే మార్గంలో. అంటే ఇక్కడ ఎప్పుడూ తన ఆధీనంలో ఉన్న పరమేశ్వరుడు, ఆయన ఆధీనంలో ఉన్న పరమేశ్వరి మళ్ళీ ఇది లీల. ఇంతలాగా తపస్సు చేసి ప్రసన్నత చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ప్రాణవల్లభ, బాహ్య ప్రాణం అన్నట్టుగా ఇద్దరూ కూడా సమన్వయంగా ఎప్పుడూ కలిసే ఉంటున్న వాళ్ళు. కానీ ఇక్కడ మళ్ళీ లీల. ఆ పరమేశ్వరుడు ఎలా అయితే పూర్ణవతారంలో రుద్రుడుగా వచ్చాడో, పూర్ణవతారంలో ఈవిడ కూడా ఆయన్ని వరించడానికి మళ్ళీ ఇది ఒక లీలగా తానే ఉద్భవించి ఆ తపస్సు ద్వారా ఆయన్ని మళ్ళీ ప్రసన్నత చేసుకున్నట్టుగా ఈ జన్మను మళ్ళీ అవతరించటము. అహం తస్యా సదా దాసి ప్రియా జన్మని జన్మని మమ స్వామి సవేశంబుర్నానారూపధరోపిహ. అందుకే ఆ బ్రహ్మ విష్ణులు ఎలా అయితే పరిపూర్ణుడైన ఆ స్వామిని నిత్యము ఎలా అయితే సేవించుకుంటున్నారో నేను సదా ఆ స్వామినే సేవించుకుంటున్నాను. నేను ఆయన ఒక్క దాసిని, పైగా ఆయనకి నేను ప్రియమైన దాసి. అందుకే ఎన్నో రూపాల ఆ పరమాత్మ ధరిస్తున్నాడు. ఆ సదాశివుడే నా స్వామి కాబట్టి ఆయన ఎన్నెన్ని అవతారాలు అయితే ధరిస్తున్నాడో నేను కూడా అవతారాలు ధరిస్తూనే ఉన్నాను. ఎలా అయితే మనకి తర్వాత శతరుద్రీయంలో ఆటిల్లో చెప్తాడు, భైరవిగా వచ్చినప్పుడు భైరవిగా వచ్చింది. దశమహావిద్యంలో ఎలా అయితే ఆ దేవి యొక్క దశ అవతారాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా శివుడు కూడా అవతారాలు కాల కాళి అని, అలాగే ఇక్కడ భైరవ భైరవి అని, అలాగే బగలాముఖిగా ఆయన వస్తే బగలాముఖిగా ఈవిడ వచ్చింది. ఎక్కడెక్కడైతే ఆయన అవతారం తీసుకున్నాడో, ఆయన రూపాన్ని ధరిస్తున్నాడో, ఈవిడ కూడా అక్కడక్కడ ఆయా రూపాలు ధరిస్తూ ఉద్భవిస్తూనే ఉన్నది. ఎందుకు? సదాశివతో ఎప్పుడు ఉన్నది. ఎప్పుడు ఆ సదాశివ నాకు స్వామి. వరప్రభావాధా భృకుటేరవతీర్ణో విదేహస్స చ అహం తద్వరతో అపీహావతరిష్యే తథాజ్ఞయ. ఆ వరప్రభావంతో ఎలా అయితే ఆయనకి ఆయనే బ్రహ్మ ఒక భృకుటి నుంచి ఆ మధ్య నుంచి అవతరణ జరిగిందో, అలాగే ఆయన ఆజ్ఞ మేరకే నేను ఆ బ్రహ్మకు కూడా వరం ఇచ్చి ఇప్పుడు ఈ లోకంలో అవతారణ అన్నది నేను కూడా తీసుకుంటాను. గచ్చస్వ భవనం తాత మయా జ్ఞాతా తు దూతికా హరజాయ భవిష్యామి భూత్వా తే తనయాచ్చిరాత్. అందుకే ఇప్పుడు నువ్వు నీ గృహానికి వెళ్ళిపో. నేను నా దూతలకి ఈ మొత్తం వృత్తాంతాన్ని కూడా చెప్పి పెట్టాను. అంటే కాలానుగుణంగా ఇంకా కొన్ని రోజుల తర్వాత నీ యొక్క పుత్రికగా నేను త్వరలోనే నీ ఇంట జన్మిస్తాను. ఆ జన్మ తీసుకున్న తర్వాత మళ్ళీ కాలానుగుణంగా తపస్సు చేసి మళ్ళీ ఆయనకి భార్యగా కూడా నేను అవుతాను అని. ఇత్యుక్త్వా తద్వచో దక్షం శివాజ్ఞం ప్రాప్య చేతసి పునః ప్రోవాచ సా దేవి స్మృత్వా శివపదాంబుజం. ఈ ప్రకారంగా దక్ష ప్రజాపతి చేసిన ఆ శ్రేష్టమైన తపస్సుకి ప్రసన్ననానై ఆ పరమేశ్వరి ఆ శ్రేష్టమైన మాటలు చెప్పింది. అది వినేసరికి మళ్ళీ ఇక్కడ ఆ మనస్సులో శివుడు ఆజ్ఞ ప్రకారంగానే జరుగుతున్నది. ఆయన్ని స్మరించి కానీ ఈవిడ ఏమీ చెప్పలేదు. పైగా ఆ స్మరణకు కానీ వీళ్ళల్లో ఇక్కడ ఈ క్రతువు జరగటానికని మళ్ళీ ఇది పరమాత్మ యొక్క లీల. అందుకే దక్షుడితో ఉత్తమమైన మాటలు ఆ పరమేశ్వరుడు ఒక ఆజ్ఞ మేరకు చెప్పిన తర్వాత కూడా ఆయన్నే మనసులో ఆ చరణార విందాలకి చింతన చేస్తూ మళ్ళా ఇట్లా దక్షుడితో చెప్తుంది. పరంతు ప్రాణ ఆధేయో మనసా తే ప్రజాపతే శ్రావయిష్యామి తే తం వై సత్యం జానీహి నో మృషా. ఆ దేవి మళ్ళీ దక్షుడితో ఎలా చెప్తుంది, ఓ ప్రజాపతి, అయితే నా ఒక్క ప్రతిజ్ఞ ఇది నువ్వు ఎప్పుడు కూడా నీ మనస్సులో ఉంచుకో. ఈ ప్రతిజ్ఞ నీవు ఎవరికీ చెప్పకూడదు, కానీ నేను నీకు చెప్తున్నాను. ఈ పరమ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకో. ఇందులో అసత్యం ఏమీ లేదు, ఇది పరమ సత్యము. ఆ ప్రతిజ్ఞ ప్రకారంగా చెయ్యవలసినవి, అందుకని ఈ సత్యమని నువ్వు నమ్ము. ఇందులో ఏమీ మిథ్య లేదు, అంటే ఇందులో భ్రమలకి ఏమీ తావు లేదు. యథా భవాన్ మయి పునర్భవేన్ మందా నరస్తథా దేహం త్యక్ష ఏ నిజం సత్యం స్వాత్మన్యస్
మయతాం వేతరం. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే అంటే ఇక్కడ ఏమని ప్రతిజ్ఞ? ఎప్పుడైనా సరే కాలానుగుణంగా ఎప్పుడైనా సరే నన్ను ఆదరించకపోయేనా నేను అదే క్షణంలో ఈ నా శరీరాన్ని త్యాజించేస్తాను. ఇది పరమ సత్యము. నేను ఎప్పుడు కూడా స్వాతంత్రాన్ని ఎలా అయితే నాకు నేనుగా అవతరిస్తున్నానో అలాగే ఈ శరీరాన్ని కూడా నేను తొలగిచ్చేస్తాను. అందుకే మళ్ళీ ఈ శరీరాన్ని కూడా కాలానుగుణంగా నేను త్యాజించి మళ్ళీ ఇంకో శరీరాన్ని కూడా నేను ధారణ చేస్తాను. ఇది పరమ సత్యము. నేను స్వాతంత్రురాలిని అని చెప్పింది. ఏషా దత్తస్తవ వరః ప్రతిసర్గాం ప్రజాపతే అహం తవ సూత భూత్వా భవిష్యామి హరప్రియ. అందుకే ఓ ప్రజాపతి, నేను ప్రత్యేకంగా నీ యొక్క ఇంటిలో పుత్రికగా జన్మిస్తాను. అయితే ఆ పరమేశ్వరుడికి భార్యగా కూడా అవుతాను. అయితే ఇప్పుడు నేను ఇచ్చిన వరాన్ని నీకు చెప్తుంది. అలాగే పరమసత్యమైన ఈ వరం ఇచ్చి ఆ కూతురుగా నేను ఎప్పుడు దాకా ఉంటాను అంటే, ఎప్పుడు దాకా అయితే నన్ను నువ్వు తిరస్కరించకుండా ఉంటావు. అంటే ఎప్పుడైనా అహంకార మోహానికి లోబడిపోయిన ఏదో ఒక్క క్షణంలో ఎప్పుడైతే ఆవిడ్ని ఈయన కాస్త అమర్యాదగా ఎప్పుడైతే ఆదరించకుండా ఆ ఆదరణలో లోపం వస్తుందో ఆ శరీరాన్ని వదిలేస్తాను అని చెప్పింది. అప్పటిదాకానే ఆ శరీరంతో ఉంటుంది. అప్పటిదాకానే పుత్రికగా ఉంటుంది. దాని తర్వాత ఆవిడ ఉండను అని చెప్పింది. అదే వరాన్ని ఇస్తూ అంటే ఈ వరాన్నైతే పుత్రికగా ఇస్తున్నాను గానీ శాశ్వతంగా పుత్రికగా ఉండట్లేదు. ఆదర అభిమానవన్నీ లోపించిన కారణంగా అదే క్షణంలో ఆ శరీరాన్ని నేను త్యాజించేస్తాను అని చెప్పింది. బ్రహ్మో ఉవాచ ఏవముక్త్వా మహేశాని దక్షం ముఖ్య ప్రజాపతిం అంతర్దతే ధృతం తత్ర సంయజ్ఞ దక్షస్య పశ్యతః. బ్రహ్మ మళ్ళీ నారదుతో ఇలా చెప్తున్నాడు. ఈ ప్రకారంగా ప్రజాపతి చేసిన ఆ తపస్సుకి మెచ్చుకుని ప్రసన్నరాలై ఆవిడ వరాలిచ్చి మళ్ళీ ఆ పరమసత్యమైన ఆ శరీరాన్ని ఎప్పుడు త్యాజిస్తుందో అది కూడా చెప్పేసిన తర్వాత మహేశ్వరి ఆ దక్ష ప్రజాపతి చూస్తుండగానే అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయింది. అంతర్హితాయాం దుర్గాయాం సా దక్షోపి నిజాశ్రమం జగామచాముధం లేభే భవిష్యతి సుతేతి సా. ఆ దేవి అంతర్ధానం అయ్యాక ఆ దక్షుడు కూడా తన గృహానికి తను వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ చాలా ఆనందంగా ఆ దేవి నా కన్యగా ఇంటిలో ఉద్భవిస్తుంది, అవతారాన్ని గ్రహిస్తుంది అనుకుంటూ అక్కడ ఆనందానికి లోబడిపోయి ఉన్నాడు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 12th చాప్టర్ సంపూర్ణం.